చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సాగిస్తున్న కూటమి ఏడాది పాలన వైఫల్యాలు పుట్టగా మారిందని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కార్పొరేటర్లకు సంపాదన పందారం చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా సిపిఎం ప్రచురించిన బుక్లెట్ ను సిపిఎం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నేతలు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, పట్టణ నేతలు కె వేణుగోపాల్, మాధవ్, బుజ్జి నరేంద్ర, రమేష్, జయంతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీతో జతకట్టిన టీడీపీ, జనసేన నేతలు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అదాని, అంబానీలకు ప్రజల సంపదను కొల్లగొట్టి దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు వైసీపీ, టీడీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మినహా ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని అన్నారు. తాగే నిలబెట్టదు అలాంటి ఎడవరు చికెన్ బాగా తిన్నట్టుంది. నాకన్నా ముందు తిన్నా కదండి అట్లా చాలా. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి 6 గ్యారంటీలు 143 హామీలతో వీళ్ళు ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, ఇందులో ప్రధానంగా సూపర్ 6 అని 6 గ్యారంటీలుతో ప్రధానంగా ముందుకు పోవడంతో ప్రజలందరూ కూడా నమ్మి ఈ కూటమి ప్రభుత్వానికి పెద్దపీట వేయడం జరిగింది. అయితే ఈ నెల 12వ తారీఖు సంవత్సరం రోజులు పూర్తి చేసుకునింది. ఈ సంవత్సరం రోజులు పూర్తయినా ఆయన ఇచ్చిన సూపర్ 6లో దాదాపు 4-5 హామీలుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఇది అమలైన పరిస్థితి లేదు. ఆడబిడ్డ నిధి ఎక్కడ చూసినా ఎన్నికలప్పుడు నిమ్మల నామారెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని చెప్పి ఎక్కడ చూసినా ఎక్కడ ఆడబిడ్డ కనపడినా 1500 ఇస్తామని చెప్పి అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషను అయిన పరిస్థితి లేదు. అట్లాగే మహిళలందరికీ ఉగాది నుంచే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని చెప్పన్నారు. ఉగాది పోయింది, మహిళా దినోత్సవం పోయింది, సంవత్సరం రోజు పూర్తి అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ యొక్క హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్తున్న పరిస్థితి లేదు. వస్తే మెరుగైనటువంటి పాలన అందిస్తామని 143 హామీలు ఇచ్చారు. నాకు ఒక డౌట్ వస్తుంది. 143 హామీలు అంటే 143 అంటే ఐ లవ్ యూ అని. వీళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు నరేంద్ర మోడీని ప్రేమానుబంధంతో ముడేసుకొని పోయి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. 143 హామీలన్నీ పక్కన పెట్టేసి మాది మంచి ప్రభుత్వం అని చెప్పి ముద్రేసుకొని వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకునేదే ఈ ఏడాది పాలనని సిపిఎం పార్టీ చెప్తారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. మన తిరుపతి జిల్లాలో పండించినటువంటి మామిడి రైతుకి గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు. టమాటా రైతుకి గిట్టుబాటు లేదు. కష్టజీవులు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఉపాధి హామీ పథకం పెట్టారు. అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. కార్మికులకి, మున్సిపల్ కార్మికులకి జీతాలు పెంచుతామన్నారు, పర్మనెంట్ చేస్తామని చెప్పి దొంగ హామీలు ఇచ్చారు. ఏది అమలు కావట్లేదు. టీటీడీలో 16,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి భద్రత లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైం స్కేల్ ఇస్తామన్నాడు. ఆ టైం స్కేల్ హామీ అమలు కాలేదు. ఇప్పుడుగా కనీసం ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. భద్రత లేనటువంటి బతుకు టీటీడీలో కనపడుతోంది. అంగన్వాడీ వాళ్ళు 42 రోజులు నిరసన దీక్షలు చేస్తే చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల గురించి మర్చిపోయినట్టు పరిస్థితి. అంటే ఓడ దాటిన తర్వాత పోరా బోర్డు మల్లెన్న అన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ రకంగా ఉందని రాష్ట్రంలో సిపిఎం పార్టీ వేళ ఏడాది పాలన మీద ఈరోజు వైఫల్యాలను చెబుతూ ప్రజా సమస్య మీద పట్టించుకోవాలని, కూటమి చెప్పినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాము. జనసేన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదే మాదిరి బీజేపీ పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రం అంతా తిరిగి చాలా గొప్ప పరిపాలన మేము తీసుకొని వస్తాము. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలనని అంతమొందించిన తర్వాత ప్రజలు ఒక స్వర్గలోకాల్లో విహరించేట్టుగా మేము చేస్తామని చెప్పి ఊరు వాడ అంతా
ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాదు, ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎంత ప్రయోజనం జరుగుతూ ఉంది, మేము అధికారంలోకి వస్తే ఎంత ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఇంటింటికి మనిషికి లెక్కేసి ఇంత ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఇంటింటికి పోయి హామీ ఇచ్చారు. ఆ హామీల్లో ఎన్ని నెరవేరినాయంటే వాళ్ళు 100 హామీలు ఇస్తే 1.5 హామీ నెరవేరింది వాళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఏ హామీలు 100కి 1000% అమలైనాయనంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాల. కార్పొరేట్లకి ఇంటర్నల్గా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏమైతే ఉన్నాయో అవి అమలైనాయి. ఈ కాలంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. ఎవరికి లాభం అని అంటే అదానీకి లాభం, యాక్సిస్ ఎనర్జీ కంపెనీ వాడికి లాభం, హిందూజా వాడికి లాభం, లేదా ఇంకా కార్పొరేట్ కంపెనీలు ఏమేమి ఉన్నాయో పెద్ద వాళ్ళందరూ వాళ్ళకి లాభం. అవేమి ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు ఈ రకంగా పెంచుతాను, ఒప్పందాలు ఇట్లా చేసుకుంటాను, దీన్ని చూసి నాకు ఓట్లేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం అడగల. నేను అధికారంలోకి వస్తే ప్రజలకి ఇవి చేస్తాను అవి చేస్తాను, సూపర్ 6 అని ఇట్లా 150 దగ్గర హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో అమలైంది ఇవి 1.5% హామీలు అమలైనవి. అంటే పూర్తి బాధ్యత రాహిత్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అనేదానికి ఒక ఏడాది పాలన సరిపోతుందా లేదా అని అంటే సరిపోకపోవచ్చు. ఒక అన్నం ఉడికిందా లేదా అని చెప్పి చూడడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు. ఒక ఏడాది పాలన దీని మార్గం ఎట్లా ఉంది అని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏమాత్రం సందేహం లేదు. తిరుపతిలో టీటీడీని ప్రక్షాళన చేస్తామన్నారు. ఏం ప్రక్షాళన చేశారు? తిరుపతి అంతా అన్ని రకాలుగా పనికి రాకుండా పోయింది తిరుపతి. దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈరోజు డ్రైనేజీ కంపులో అడుగు తీసి అడుగు పెట్టడానికి మీరు మన ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా చూసుంటారు ఎన్ని రకాల దుర్వాసనలు దాటుకొని మీరు వచ్చారు. స్కూళ్ళ దగ్గర అంతే, ఆలయాల దగ్గర అంతే, ప్రధానమైన మార్గాలు అంతే, అన్ని చోట్ల అదే. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ? మాట్లాడితే డబ్బు లేదు. ఎందుకు లేదు డబ్బు? వస్తున్నటువంటి డబ్బు అంతా కార్పొరేట్ కంపెనీలకి పంచడం కోసం ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని మాట్లాడి తెల్లవారితో లేస్తే అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, రాజధాని గురించి, పోలవరం గురించి తెల్లవారితో లేస్తే సాయంత్రం దాకా ఇదే మాటలు తప్ప ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమున్నాయి? స్వర్ణాంధ్ర విజన్ అని చెప్పి ఇప్పుడు స్వర్ణాంధ్ర 2020 అయిపోయింది. ఈ 2020 తర్వాత ఇప్పుడు 2047 స్వర్ణాంధ్ర విజన్. ఈ విజన్లో ఏముంటుందంటే నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక, జిల్లాకు ఒక ప్రణాళిక, రాష్ట్రానికి ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలన్నీ అమలైతే 2047 నాటికి దేశంలోనే అగ్రగణ్యమైనటువంటి రాష్ట్రంగా ఇది మారుతుంది అని చెప్తున్నారు. ఏముంటుందో ఒక నియోజకవర్గంలో అంటే ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుందంట, ఎమ్మెల్యేకి ఆఫీస్ ఉంటుందంట. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలకు ఎవరికి ఆఫీసులు లేవు, వాళ్ళకి ఇండ్లు లేవు, ఎక్కడ కూర్చోవాలనో తెలియదు, ఏడబోయి కలవాలనో తెలియదు, అత్యంత పేదవాళ్ళు. ఇప్పటికీ కట్టబెడుతున్నదంతా చాలకుండా మళ్ళా ఈ రూపంలో ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి భూములు పందేరం చేసే కార్యక్రమం తప్ప ఇప్పటిదాకా ఎన్ని భూములు ఇచ్చారు పరిశ్రమాధిపతులకి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ రివ్యూలు ఏమీ లేదు. పేరేమో పరిశ్రమలను పెట్టడం, అన్ని దందాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడం, తినేయడం అనేది గత వైసీపీ హయాంలో జరిగింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇసుకలో దందా, మద్యంలో దందా, ఖనిజాల్లో దందా, ఎక్కడ ఆఖడికి కోడిబొచ్చులో కూడా తింటారని చెప్పి తిరుపతిలో వీళ్ళే చెప్పారు కదా, జనసేన నాయకులందరూ చెప్పారు. ఆ కోడిబొచ్చు ఎంత ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి ప్రతి నెల చెప్పండి లెక్కలు. ఈరోజు ఆరణి శ్రీనివాసులు గారిని ఆ రోజు వైసీపీ వాళ్ళు తింటా ఉన్నారు, ఈరోజు జనసేన వాళ్ళు తింటా ఉన్నారు. ఆ రోజున వైసీపీ వాళ్ళు అక్రమాలకు కేంద్రంగా ఉండారని చెప్పారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్రమాలకు కేంద్రంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు దేశమంతా తింటా ఉంటే రాష్ట్రాన్ని పంచుకొని వీళ్ళు తింటున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో ఎంత అన్యాయంగా తయారైపోయింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు, తిరుపతి జిల్లాలో కావచ్చు, పోస్టింగ్లు కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా డబ్బులు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఇదే. ఈరోజు విచ్చలవిడి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఎంత అవినీతి అనంటే ఎంఆర్ఓలు ఒక కీలకమైనటువంటి ప్రాంతాల్లోకి రావాలంటే కోట్ల రూపాయలు చెల్లించాలన్నా. ఒకటి